హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఎన్ఆర్జీసీ పథకం పేరు మార్పు పైన కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా స్పందించాలకు సంబంధించిన అంశం కూడా రాలేదు. కనీసం దాన్ని తప్పుపట్టేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి రాష్ట్రాల మీద భారం మోపుతున్నప్పటికీ రాష్ట్రాలు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ నిధుల్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా ఎందుకు కనీసం నోరు మెదపట్లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే ఈ అంశానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరుని మార్పు చేస్తున్నా కూడా మిగతా పార్టీలు అన్నీ కూడా ఎందుకు దానికి మద్దతు తెలుపుతున్నాయంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండి ఎన్డీఏ కూటమికి సంబంధించి మోదీని ప్రధానిగా చేసినటువంటి పార్టీలు అందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ పేరును మారుస్తున్నా కూడా కనీసం ఎందుకు స్పందించట్లేదనేటువంటి ఒక తీరును కూడా రేపెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పేరునే మార్చేశారు. రేపు నోట్ల మీద ఉన్నటువంటి గాంధీ బొమ్మని ఎందుకు మార్చరు? దానికి మోదీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇప్పటి నుంచే కుట్ర పన్నుతుందంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈరోజు సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పేరు మార్పు పైన ఇటు నిరసనలు కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసిసి కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఈ మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది, ఎందుకంటే ఇది పర్టికులర్గా రూరల్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఒక ఐకాన్గా ఉంటుంది అనమాట ఈ పథకం అనేది. వాళ్ళు ఒక 3-4 నెలలు ఏ పని పాట లేకపోయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది, ఒక పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కొంత సహకారానికి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు దీన్ని మారుస్తున్నా, దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా, రాష్ట్రాల మీద భారం వేస్తున్నా కూడా ఎందుకు ఎవరు స్పందించట్లేదు? అశోక్ గారు, ముందుగా అసలు అంటే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పని లేనప్పుడు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతంలో మాకు పని కావాలి అని గ్రామ సభ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆ గ్రామ సభ అంటే ఆ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇమీడియట్గా వాళ్ళకి పని కల్పించాలి. సో దట్ మైగ్రేషన్ వలసలను ఆపడం కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు అక్కడే పని చేసుకొని వాళ్ళ గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు అండగా ఆసరాగా ఉండటం కోసంగా తీసుకొచ్చిన ఒక స్కీమ్. సరే, దాని గురించి పూర్వపరాలు ఆంధ్రప్రదేశ్కి చాలా ఆ స్కీమ్తో బాండేజ్ ఉంది. సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసినప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అంచనా వేసి దాంట్లో అవగాహన చేసుకున్న తర్వాత ఈ వలసలను ఆపడానికి మనం ఒక స్కీమ్ తీసుకురావాలి అని ఆమె ఆలోచన చేయటం. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్టు ప్రధాని అయిన తర్వాత ఆయనకి ఈ విషయాలు వివరించి చెప్పిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసంగా ఏం చేయాలి అన్నప్పుడు ఒక పక్కన ఆర్థికవేత్తగా ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా ప్రజల యొక్క కష్టాలను చూసిన సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ పార్టీ అండ్ గవర్నమెంట్ రెండు కూడా ఆలోచించి ఒక అద్భుతమైన స్కీము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సరే, తీసుకొచ్చిన తర్వాత 20 సంవత్సరాల పాటు దాన్ని నడిపించాం. రూరల్ ఎకానమీ అద్భుతంగా డెవలప్ అయింది. దానికి ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ అనేక ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా దీన్ని సిఫారసు చేసి ఇలాంటిది అమలు చేసుకోండి అని చెప్పింది. దీంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ లేకపోతే స్త్రీలకు సమాన హక్కు, సమాన వేతనం కల్పించడం కానీ, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా సోషల్ ఈక్వాలిటీ కూడా, అంటే కులం మతం భేదాలు ఏమి ఉండవు, అందరికీ పని కల్పించడం కానీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇది చాలా అద్భుతంగా ఉంది. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్లో ట్రాన్స్పరెన్సీ ఉంది అని ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత మిగతా దేశాలను కూడా ఇది అమలు చేసుకోండి అనే సలహా ఇచ్చిన తర్వాత, సరే కొంతమంది ఇది మేధావి వర్గం దీని గురించి పనికి గంట వెళ్తున్నారు, 2 గంటలు వెళ్తున్నారు, లేకపోతే పనికి వెళ్లకుండానే దీంట్లో నుంచి కొంత కరప్షన్ జరుగుతుంది, ఇటువంటి వాదన చెప్పే మేధావి వర్గం కూడా ఉంది. సో అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడన్నా ఒక 5%, 10% పొరపాటు జరిగితే జరుగుండవచ్చు. దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలనే దిశగా ఆలోచించాలి తప్ప ఇంట్లో ఎలక దూరిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకోం కదా. దీని గురించి మాట్లాడే ఏ మేధావి వర్గం అన్నా దీన్ని ఇంకా పవర్ఫుల్గా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే ఆ ప్రజలకు ఉపయోగపడుతుంది. రైతాంగం కొంత దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, రైతులకి కాస్ట్ పెరుగుతుంది, అంటే కూలీ రేట్లు పెరుగుతున్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులు కూలీ రేట్లు పెరుగుతున్నాయి అనేటప్పుడు మనం తీసేసినప్పుడు కూలీల వైపు నుంచి కూడా చూడాలి కదా. ఏది ఆసరా లేనప్పుడు వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పడిపోద్ది. సో
ఇవాళ ఈ స్కీమ్ ఉండబట్టి నేను నీ దగ్గరికి ఎంత ఇస్తే పనికొస్తాను అనేది రైతు కూలీకి ఒక ధైర్యం ఉంటుంది. ఇవాళ ఏది లేనప్పుడు ఏదో ఒకటి నువ్వు ఇంత అయితే వచ్చి చేసుకో, లేదంటే వాడు వలస వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సో కూలీలను కూడా మనం కన్సిడర్ చేసి మాట్లాడే మేధావి వర్గం ఎవరైనా కూడా. ఒకటి, ఇవాళ వేల లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న కార్పొరేట్స్ వాళ్ళ యొక్క ఎగ్గొట్టితే వాటిని అన్నింటినీ బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాం కదా. ఎన్ని లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేసాం. ఈ కూలీలకు ఇచ్చే దాంట్లో మీరు పెట్టేది ఎంత అంటే, ఉదాహరణకి 90:10 కేంద్రం 90% భరిస్తే 10% రాష్ట్రాలు భరించాలి. ఇవాళ 60:40 చేసినప్పుడు కేంద్రం 40 భరిస్తుంది, రాష్ట్రాలు కేంద్రం 60 భరిస్తుంది, రాష్ట్రాలు 40 భరించాలి. అంటే ఇంకొక 30% ని కేంద్ర ప్రభుత్వం పాత దాంతో పోల్చుకుంటే ఇంకొక 30% రాష్ట్రాలకు ఇవ్వటానికి వెనకాడుతున్న కేంద్ర ప్రభుత్వం. ఆ 30% కూడా వీళ్ళు పెడుతున్న బడ్జెట్ ఎంత, 80,000 కోట్లు ఎంతో మన్రేగా స్కీమ్కి పెడుతున్నారు. సో దాంట్లో 30% లెక్కేసుకుంటే సుమారుగా ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మీద భారం పడేది. సో కేంద్ర ప్రభుత్వం ఆ 25,000 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వడానికి వెనకడిగేస్తుంటే లక్షల కోట్లు ఈ కార్పొరేట్స్కి ఎగ్గొట్టిన వాళ్ళకి దోచిపెడుతుంటే దాన్ని ప్రశ్నించాల్సిన మేధావి వర్గం ఈ 25,000 కోట్లు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చేదాన్ని ప్రశ్నిస్తున్నాయి. అదిగో మొత్తం వాళ్ళు తినేస్తున్నారు అని. 25 లక్షల కోట్లు దోచిపెడితే తప్పులేదు, సంవత్సరానికి 25,000 కోట్లు వాళ్ళ పని కోసం మనం ఇచ్చేదాన్ని తప్పుబట్టి ఎత్తి చూపిస్తాం. సో ఇవాళ ఇదంతా కూడా చర్చ కాంగ్రెస్ పార్టీ CWC సమావేశంలో చర్చించడం జరిగింది. మనం చూస్తే ఖర్గే గారు బ్రీఫ్ చేయడం జరిగింది, రాహుల్ గాంధీ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి యాక్షన్ ప్లాన్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ దీని గురించి చాలా సీరియస్గా పోరాడబోతా ఉంది. ఏదైతే రాజ్యాంగ పరిధిలో హక్కుగా గ్రామీణ ప్రాంతంలో పేదలకి కాంగ్రెస్ పార్టీ ఆనాటి UPA ప్రభుత్వం కల్పించిందో ఆ హక్కుని పేద ప్రజల నుంచి లాగేయటం, ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమంగా చూస్తా ఉన్నాం. తర్వాత మీరు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడే విషయానికి వస్తే, అసలు ఈ పథకానికి రూపుదిద్దుకుంది నాంది మన రాష్ట్రం నుంచి పడింది. ఆ పథకాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, అనంతపురం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించింది. అటువంటి దాన్ని ఇవాళ రాష్ట్రానికి దాదాపుగా 4,200 కోట్లు సంవత్సరానికి బర్డెన్ పడబోతా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఈ స్కీమ్ కనుక మనం ఇది భరించాల్సిన పరిస్థితి వస్తే. సో 4,200 కోట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన బడ్జెట్లో భారం పడతా ఉంటే, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా అంటే పేదల గురించి వీళ్ళ గురించి ఎంతో కన్సర్న్ ఉన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఈ స్కీమ్నే అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వారం ఏ రకంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ రేపు వచ్చే వారంలోనే ఎప్పుడో ఇంకొక 4,000 కోట్లు అప్పులకి వెళ్తా అనేది కూడా మనం వింటా ఉన్నాం. ఇంత అప్పులు చేసుకుంటూ రాష్ట్రం ఈ అధోగతి పాలవుతూ ఉంటే కేంద్రం దగ్గర నుంచి హక్కుగా రావాల్సిన 4,200 కోట్లు సంవత్సరానికి ఏడాదికి మళ్ళీ వాళ్ళు ఎగ్గొడతామంటుంటే, కనీసం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొంతు ఏమైంది, నోరు ఎందుకు పెకలట్లేదు? అండ్ అట్ ది సేమ్ టైం ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో నేను దిట్టా అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, MA ఎకనామిక్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే, రైతు కూలీలు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఇవన్నీ పక్కన పెట్టి మనం నిన్న చూసాం, నీతి కథలు చెప్తున్నారు. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వీళ్ళని కాదు చూపించాల్సింది. ఆంజనేయ స్వామి గురించి, అర్జునుడి గురించి, వీటి గురించి మాట్లాడండి. అంటే ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని, కేంద్రం మన రాష్ట్రానికి గురి చేస్తున్న నష్టాన్ని, దీని గురించి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టకథలు చెప్తా ఉంటే, ఆ పెట్టకథలకి పక్కన పవన్ కళ్యాణ్ గారు తందాన తానా అంటాం అనేది ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమాత్రం వాళ్ళ కన్సర్న్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో జస్ట్ ఏదో మనం వీడియో గేమ్స్లోనో లేకపోతే యానిమేటెడ్ మూవీస్లోనే చూసే చిన్న చిన్న క్యారెక్టర్స్ని తీసుకొచ్చి దాన్ని ఇవాళ సూపర్ హీరోస్ అనే విధంగా దాన్ని తీసుకొచ్చి, అంటే అక్కడ కూర్చున్న మోహన్ భాగవత్ గారి యొక్క మన్ననలు పొందడానికో లేకపోతే మోహన్ భాగవత్ గారిని ప్రసన్నం చేసుకోవడానికో అంతగా సాగిలా పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత సాగిలా పడుతున్నారు? అవసరం ఏంటి? భయమా? లేకపోతే నిధులు లేక కేంద్రం కనీసం అప్పులకైనా పర్మిషన్ ఇస్తుంది కాబట్టి కేంద్రం దగ్గర నుంచి అప్పులు తెచ్చుకునే దానికి వాళ్ళకి మనం సాగిలా పడుతున్నామా?
హక్కులను వదిలేస్తున్నారు, సాగిలా పడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో పిట్ట కథలు చెప్పడం ఆపి కావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న తెలంగాణలో మనకి ఇక్కడ రోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయమై. పేరు మార్పు అనే విషయం కన్నా కూడా డెఫినెట్గా గాంధీ గారి పేరు తీసేయడం అనేది కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సర్వోదయ, ప్రతి ఒక్క మనిషి యొక్క అభివృద్ధి, దేశంలో పల్లెల్లో ఉండే వాళ్ళ యొక్క అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి అని నమ్మిన గాంధీ గారి పేరుని దానికి అందుకే పెట్టడం జరిగింది. సో పేరు మార్పులో ఉన్న కుట్ర శాంతం స్కీమ్నే ఎక్కిస్తున్న ఇది. ఈ రెండింటిపైన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మళ్ళీ రైతు చట్టాలను ఎట్లయితే నరేంద్ర మోడీ తీసుకురావాలని ప్రయత్నించి వెనక్కి తీసుకున్నారో అంతే విధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు పోరాడుతుంది అనేది ఇవాళ మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కానీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కార్యాచరణ రేపు 5వ తారీఖు నుంచి మొదలవబోతా ఉంది. అశోక్ గారు, ఓకే సరే. ఇంకొక మెయిన్ అంశం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి రాజధాని అంశం. ఈ ఇష్యూని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నిన్న జరిగిన ఒక ఘటన కూడా కొంత బాధాకరానికి గురి చేసేటువంటి ఒక ఇన్సిడెంట్. అక్కడ ఒక రైతు ఆయన ఆవేదన వ్యక్తపరుస్తూ చనిపోయినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు కొంచెం వైరల్గా మారుతుంది. సో ఈ పరిస్థితుల కారణం ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మాత్రం రాజధానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఒక మొండి వైఖరితో వెళ్తుందనేది తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దానికి ఘటనే ఈరోజు ఒక మనిషి ప్రాణం కోల్పోయాడు అనేది కూడా. ఏం చెప్తారు సార్? గత 10 సంవత్సరాలుగా దీంట్లో యాక్చువల్గా కేంద్రం పాత్ర కూడా అంతే, భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా అంతే ఉంది అంటాను. ఇంత విచ్చలవిడిగా రైతుల భూములు తీసుకుంటున్నాడు. దాన్ని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రఘువీరారెడ్డి గారు కానీ ఆ రోజే కాషన్ చేయడం జరిగింది. ఇన్ని వేల ఎకరాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, 5-6 వేల ఎకరాలు తీసుకోండి. ఒకటి అశోక్ గారు చాలా క్లియర్గా ఇప్పుడు ఒక 5,000-6,000 ఎకరాలు తీసుకున్నామండి రాజధానికి సంబంధించి. ఇది మన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సంబంధించి మిగతా దాంట్లో అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. సో మనం ఫ్యూచర్ని అనుకుందాం. ఫ్యూచర్ని ఊహించినప్పుడు గవర్నమెంట్ సహజంగా చేయాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనం గైడ్ లైన్స్ ఇస్తాం. గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇంత రోడ్డు ఉండాలి, మినిమం డ్రైనేజ్ వ్యవస్థ ఇలా ఉండాలి. దీన్ని ఇంటర్లింక్ చేసే ప్రాసెస్ అది గవర్నమెంట్ తీసుకుంటుంది తప్ప. సో రేపు రానున్న భవిష్యత్ తరాలకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇక్కడ చూసుకున్నప్పుడు కొన్ని రోడ్లు ఇరుగ్గా ఉన్నాయి అనిపించింది. 40 feet రోడ్డు చిన్న చిన్న సందుల్లో సరిపోలేదు అనుకుంటే రాబోయే కొత్త నగరానికి మీరు 60 feet రోడ్డో ఏదో ఇవ్వండి. 100 అడుగుల రోడ్డు దాన్ని 150 అడుగులో చెప్తాం. 200-300 ఉన్న దాన్ని పెంచి చెప్పుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు ఎవరికైనా సరే వాడికి ఈ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి మీరు ఈ రకంగా వెంచర్స్ వేయండి, ఈ రకంగా ప్లాట్లు వేయండి అని చెప్తాం. అది చేసి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం వేయాల్సిన రోడ్డు కనెక్టివిటీ కోసం అట్లాంటివి ఏదంటే అది ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు. అలా కాకుండా వీళ్ళ రియల్ ఎస్టేట్ వీళ్ళ ఆలోచన కోసం 40,000 ఎకరాలు ఎక్వైర్ చేసి 10 ఏళ్లుగా రైతులకి వాళ్ళకి ఏం ఆదాయం వచ్చింది చెప్పండి? 10 ఏళ్లుగా రైతులు అహలో లక్షణాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఐడియాని క్లియర్గా చెప్పేశారు, మాది కాన్సెప్టే కాదు ఇది అని చెప్పేశారు. సరే, ఆనాటి విమర్శలు చేశాం. కానీ దానికన్నా వీళ్ళు చేస్తుంది ఇవాళ ఇంకా దుర్మార్గం కదా. ఈ 40,000 ఎకరాల రైతులను వీళ్ళు ఇట్లే పెట్టారు, మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు అంత తీసుకుంటారంట. ఇది ఆల్రెడీ తనఖాలు తాకట్లు పెట్టి దీని మీద అప్పులు తీసుకొస్తున్నారు. మళ్ళీ కొత్త భూములు తీసుకొని దాని మీద అప్పులు తీసుకొస్తారు. సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని, దానికి ఒక్కడు కూడా రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, ఎవరి డబ్బుతో పని లేదు, దాని అంతటా అదే నిలబడుద్ది అన్నారు. ఇవాళకి దాని పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు రైతు మనకు చెప్తా ఉన్నారు, ఆయన చనిపోయిన రామారావు గారు, నాకు పొలం ఇస్తే నా భూములు తీసుకెళ్ళి ఎక్కడో వాగు దగ్గర ఇచ్చారు, పీకల లోతు నీళ్లు ఉన్నాయి, నేనేం చేసుకోను. ఇవాళ మళ్ళీ నా ఇంటి కోసం కూడా వచ్చారు, సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం, ఇల్లు పొలాలు అన్నీ మీకు ఇచ్చి మేము ఎక్కడ రోడ్డు మీద కూర్చోవని అడుక్కోవాలన్నా అనే ఆవేదనతో ఆయన మరణించడం జరిగింది. సో ఎవరన్నా నీళ్లున్నాయి అమరావతి ప్రాంతంలో అని చెప్పడం కానీ, లేకపోతే అక్కడ వర్షాలు పడితే ఎక్కువ బుడద అయ్యి ఇబ్బంది అవుద్ది అని మాట్లాడడం కానీ జరిగితే మీ పైన కేసులు పెడతాం, అమరావతిని డీఫ్రేమ్ చేసినా డీగ్రేడ్ చేసినా అని మాట్లాడారు. ఇవాళ నేను మీరు మాట్లాడడం కాదు కదా. ఏ రైతు దగ్గర అయితే మీరు భూమి తీసుకున్నారో ఆ రైతే తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పీకల్లోతు నీళ్లున్నా ఏం చేసుకోనని బాధపడుతూ తన ప్రాణాలు విడిచాడు కదా. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎవరన్నా ఏదన్నా మాట్లాడడమో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తేనో, అవినీతి జరిగితేనో, అక్రమాలు జరిగితేనో
కీళ్ళు కాళ్ళు మక్కలు ఎరగొట్టాలి, చేతుల్లో వేళ్ళు యొక్క గీతలు అరగదీయాలన్నారు కదా. ఒక నిండు ప్రాణం బలైపోయింది కదా ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మక్కలు ఎరగొట్టిస్తారు, ఎవరి కీళ్ళు ఎరగొట్టిస్తారు, ఎవరి చేతులు గీతలు అరగదీపిస్తారు ఆ రైతుకి న్యాయం చేయటం కోసం? ఏ రకంగా ఇప్పుడు ఇవాళ మనకి సంఘటన కంట ముందు పడింది, కానీ మీరు కనుక పూర్తిగా అక్కడ చేస్తే ఎంతమంది రైతులు ఆవేదనలో ఉన్నారనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ రోజుకి క్లియర్ ప్లాటింగ్ జరగలేదు. ఏది ఎక్కడుందో దాన్ని ఏ రకంగా చేయాలనేది లేదు. మొత్తం చదును చేసి పెట్టారు. రైతులు అమరావతి ప్రాంతంలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మళ్ళా సెకండ్ ఫేజ్కి వెళ్తామంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఏదో 4 జిల్లాలు కలిపి దానికి ఒక ఎన్నో వేల ఎకరాలు చెప్తా ఉన్నారు. టోటల్ ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం యొక్క అధికారంలో ఉండే వాళ్ళ యొక్క భూదాహం అనేది ఆ రైతుల్ని చాలా ఆవేదనకు గురి చేస్తూ ఉంది అశోక్ గారు. ఓకే, అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు. సరే, కంక్లూడ్ చేస్తే చివరికి ఇంకో విషయం సార్, బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హిందువులు అంటే మన ఇండియా వరకు చూసుకుంటే బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ సైద్ధాంతికాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో బంగ్లాదేశ్లో ఇంత నరమేధం, ఇంత వికృత చేష్టలు చేస్తున్నా కూడా ఎందుకు దాని మీద స్పందించలేకపోతుంది? దాని మీద ఒక నిర్ణయం తీసుకుని వెంటనే బంగ్లాదేశ్ ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది మనతో పోల్చుకుంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నా. సో బీజేపీ ఎందుకు ఒక స్టాండ్ తీసుకుని దానికి రక్షణ కల్పించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం తప్ప ఏం ఉపయోగం కనిపించట్లేదు కదా. ఈ విషయమై పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు లేవనెత్తడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీస్ పైన కానీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీస్ పైన కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నిలువరించాల్సిన బాధ్యత, దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. దాన్ని ఏ రకంగా ఆపుతారో ఆపండి అని ఈ ప్రభుత్వానికి ఒక ఇది కూడా ఇవ్వటం జరిగింది. బట్ ఎందుకనో కానీ మోడీ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. దాని గురించి మాట్లాడే ధైర్యం చేయలేకపోతా ఉంది. ఇవాళ విశ్వగురు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆయన ఆపమంటే వాళ్ళు 4-5 గంటలు అంటే యుద్ధం చేసేవాళ్ళు ఈయన వెళ్ళి చెప్తే 10 నిమిషాలు కొట్టుకోమాకండి మళ్ళీ కొట్టుకోండి అని చెప్తే 10 నిమిషాలు ఆగారు, మళ్ళీ కొట్టుకున్నారు. ఆపితే యుద్ధం ఆపుతాం కానీ 10 నిమిషాలు ఆగి కొట్టుకోండి అని చెప్తే 10 నిమిషాలు ఆగి కొట్టుకున్నారు. సో మీరు చెప్తే వాళ్ళు రాకెట్లు మిసైల్స్ వేసుకోవడం కూడా ఒక 4 గంటలు ఆపి చేసుకున్నారు కదా. పక్కనున్న రాష్ట్రం, పక్కనున్న దేశం, మనం దాన్ని దేశంగా చేసి ఇచ్చిన వాళ్ళం. గతంలో ఎంతో గౌరవం ఆ దేశ ప్రజలకు కానీ ఆ దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ భారతదేశం పైన ఉండేది. అటువంటిది వాళ్ళు అక్కడ హిందూ మైనారిటీలని చంపేస్తా ఉన్నారంటే దాని గురించి ఈ ప్రభుత్వం ఏమి మాట్లాడలేకపోతా ఉంది, ఏమి చేయలేకపోతా ఉంది అంటే ఏమైపోయింది? మీ విశ్వగురు అనే క్లెయిమ్ అనేది మాట్లాడాలి. ఇవాళ పక్కనున్న నేపాల్ మనకు వ్యతిరేకం, హిందూ దేశం. శ్రీలంక మన వ్యతిరేకం, బంగ్లాదేశ్ మనకి వ్యతిరేకం, పాకిస్తాన్ చైనా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో మన మిలిటరీ ఆఫీసర్సే చెప్పారు పాకిస్తాన్కి డైరెక్ట్గా చైనా సపోర్ట్ చేసింది అని చెప్పి. సో చుట్టూ శత్రుత్వాన్ని, చుట్టూ మన మిత్రులుగా ఉన్న మనతో కలిసి పనిచేస్తున్న పాకిస్తాన్ని పక్కన పెట్టండి కానీ మిగతా దేశాలు కూడా ఇవాళ మనకి వ్యతిరేకంగా తయారై చైనాతో చేతులు కలిపి మనతో యుద్ధానికి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నప్పుడు అది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నేను ఒక బంగ్లాదేశ్లోనే కాదండి, మైనారిటీస్ ఎక్కడున్నా సరే రైట్ వింగ్ ఆలోచనతో మైనారిటీని మనం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టేసి మనం అధిక జనాభా కలిగిన పక్షాన్ని మన వైపు చేసుకొని అధికారంలో కూర్చుందాం అనే ఆలోచన దృక్పథం ఉన్న ఏ నాయకత్వం అయినా సరే, ఎవరైనా సరే, ఎండ్ ఆఫ్ ది డే ఆ దేశానికి వాళ్ళు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మోడీ గారు చర్చ్కి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, జీసస్ యొక్క సువార్త గురించి మాట్లాడతారు. నిన్న రాయ్పూర్లో క్రిస్టియన్స్ పైన డెకరేషన్ అదంతా చేస్తుంటే వాళ్ళ పైన దాడి. మధ్యప్రదేశ్లో క్రిస్టియన్ అమ్మాయి అంధురాలు, ఒక క్రిస్టియన్ భక్తురాలు ప్రార్థన చేస్తుంటే అమ్మాయి పైన దాడి. సో మెజారిటేరియన్తో మీరు ఓట్లు పొంది గవర్నమెంట్ చేయొచ్చు అనే ఆలోచన చేస్తున్న ఏ దేశంలో అయినా, ఏ నాయకత్వం అయినా ఆ దేశానికి వాళ్ళు ద్రోహం చేస్తున్నట్టు వాళ్ళ దేశభక్తుల కింద మనం పరిగణించాల్సిన అవసరం కూడా లేదు. అందరినీ పౌరులుగా చూసి ఈక్వల్గా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం ఆలోచించాలి తప్ప ఈర్ష్యాద్వేషాలు ఒకళ్ళ మధ్య ఆ దేశ ప్రజల మధ్య పెంచి కొంతమందికి చావుకి కారణమవుతున్న వాళ్ళ బంగ్లాదేశ్ లాంటి దేశాలను కూడా వాళ్ళ గట్టి హెచ్చరిక ఇచ్చి నిర్వహించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఉంది. అశోక్ గారు చూద్దాం, మరి ఇదైతే చాలా ఇష్యూగా మారుతుంది. మరి దీని మీద నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.